చట్టం అనేది కేవలం పేపర్లలో అక్షరాలుగా ఉంటే ఏం బాగుంటుంది? ఆ అక్షరాలు ఆయుధాలుగా మారి అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన నిలబడితేనే కదా వాల్యూ ఉంటుంది. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టెస్టులు అని చెప్పేసి ఆపరేషన్లు అని చెప్పేసి లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. చూసే విధానం బట్టి ఉంటుంది. మీరు ఒకలాగా చూస్తారు, నేను ఒకలాగా చూస్తాను. వాళ్ళిద్దరు పెళ్లి కాక ముందుకు సహజీవనం చేయొచ్చు, వాళ్ళు శారీరకంగా కలిసి ఉండొచ్చు, దానిని తప్పు అన్నదని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని? ప్రపంచ దేశాల కల్చరు ఏముందంటే ఒక మానవుడు కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే అడ్వకేట్ జగన్ లేడు అని అనుకుంటే నల్గొండ నర్సిరెడ్డి పాట ఎందుకు వాడతాడు? మీరు రాజకీయ నాయకులతో మీ సన్నిహిత్యం ఏంది? ఈ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున హాస్పిటల్ నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు దానికి? అప్పుడు నాకున్న శక్తి సరిపోదు. అట్లాంటి టైంలో నేను నా మీద దాడులు జరిగినప్పుడు 2016 నుంచి మీరు దీన్ని స్థాపించారు. చాలా మీరు కేసులు చూసి ఉండొచ్చు. దీంట్లో మీకు బాగా టచ్ చేసినటువంటి అరే ఇందుకే కదా నేను ఈ సంస్థను పెట్టింది, ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా అనిపించిన సంఘటన ఏదైనా ఉందా అన్న? 14 లక్షలు ఏ విధంగా తీసుకుంటారని చెప్పి చేస్తే ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది.